బట్టి మొదటిగా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మొదటిగా దేవుడికి అలాగే పాస్టర్ గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓపికతో అంటున్న మీరందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓకే, పోయిన వారం మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? గుర్తుందా? ఇరుకుల్లో విశాలత. సో ఓకే, మనందరికి ఏమొచ్చింది? విశాలత వచ్చేసింది. విశాలత వచ్చినప్పుడు ఆ విశాలత ఎవరి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందు దాని గురించి, ఇదే కాలం అండి, ఇదే కాలం ఎండాకాలం. ఎండాకాలంలో ఏ మనిషి ఏది ఇష్టపడతాడు? చల్లదనం, ఇంకా కూలింగ్ వాటర్, మజ్జిగ, ఇంకా మ్యాంగోస్, ఇవన్నీ. ఇంకా ఏంది? నీడ. నీడ లేకుండా ఇన్ని ఇచ్చిన వేస్టే కదా. నీడ ఉందనుకో హ్యాపీ కూర్చుంటాడు, మాటలు చెప్పుకుంటాడు, ఎండ తీవ్ర నుంచి అతను కాపాడుకుంటాడు, ఎలాంటి వడదెబ్బ తగలదు. ఎందుకు? నీడ ఉంది కాబట్టి. అట్లాగే మన జీవితంలో మన ఇరుకుల నుంచి విశాలకు వచ్చాం. విశాలత వచ్చిన క్రమంలో మనం ఎవరి నీడలో ఉన్నామా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నువ్వు ఎవరి నీడలో ఉన్నావు? నువ్వు సాతాను నీడలో ఉన్నావా? దేవుని నీడలో ఉన్నావా? ఒక దేవుని నీడలో ఉంటే మంచిదే, సాతాను నీడలో ఉంటే మంచిదే. కాకపోతే మన రెండు నీడలు మనకు వద్దు. ఎందుకు? ఎవరైనా ఒక నీడలో ఉండాలి. ఎందుకని? ఉంటే అటేనే ఉండు, లేకపోతే ఇటేనే ఉండు. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందరూ బైబిల్ తీయండి. కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 17వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తనలు 17వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము, నన్ను లైపచ్చుగోరు దుష్టులు పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. దావీదు మహారాజు ఏం చెబుతున్నాడు? నీ రెక్కల కింద నన్ను దాచుము. మనం కూడా చాలాసార్లు చాలా కింద మనం దాక్కుంటాం. ఆ రెక్కలు, ఆ నీడ ఎలా నీడ మనం చూడాలి. ఆ నీడ దుష్టుల నీడ, లేకపోతే మంచి వాళ్ళ నీడ. మనం కూడా చాలా ఉంటాం, మనకు తెలియదు అతను దుష్టుడో మంచిదో తెలియదు మనకి. దావీదు మహారాజు అన్నాడు, ఏమంటున్నాడు? నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడు? శత్రువులు ఉన్నారు. మనం కూడా మన దేవుళ్ళు మనం ఉన్నప్పుడు మన మీద చాలా శత్రువులు ఉంటారు. అదే శత్రువులు కావచ్చు, నీ ప్రాబ్లం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ నోరు కావచ్చు, నీ కళ్ళు కావచ్చు, అన్నీ శత్రువే. ఒక రకంగా చూసుకుంటే మన బాడీయే మన శత్రువు. మనం అనుకుంటాం ఈరోజు వాక్యం దగ్గర బయటికి వెళ్ళి దేవుని ఉండాలనుకుంటాం, కానీ మన కళ్ళు ఏం చేస్తాయి? చూస్తుంది. మన నోరు ఏం చేస్తుంది? మనం ఏ మాట అదే మాట్లాడుతూ ఉంటాయి. మన కాళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? నడుస్తూ ఉంటాయి. మన బాడీయే మన శత్రువు. అందుకని ఏమన్నాడు? నీ రెక్కల నీడ కింద నన్ను కాపాడమన్నాడు, దాచమన్నాడా? దాచడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగ వస్తున్నాడు, ఒక తల్లి ఒక పొడుగుని ఎలా దాస్తుంది? మొత్తం కవర్ చేస్తుంది, అంటే ఎక్కడ కనపడకుండా. అది దాని మీనింగ్. దావీదు మహారాజు, దేవా నన్ను కొంచెం కాపాడవద్దు, ఫుల్గా దాచే నన్ను, నీ కవిగులు నన్ను హత్తుకో. ఎందుకంటున్నాడు? బయట నుంచి నాకు చాలా శత్రువులు ఉన్నారు, నేను చాలా ఎదుర్కోలేకపోతున్నాను, నీ నీడ నాకు కావాలి దేవా. ఇది ఇంపార్టెంట్. మనం అలా అంటున్నామా? దేవుడు నేను దాస్తాడు. ఎంతవరకు చాలా అంటావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం వచ్చింది, దేవుడు నేను కాపాడాడు, చాలు, అయిపోయింది. అప్పుడు అయిపోయింది. నెక్స్ట్ మన పని మన రొటీన్ చేస్తాం. అలా కాదు, ఫుల్గా మన దేవుడికి అప్పగించుకోవాలి. దాని మీనింగ్ అదే. ఇక్కడ ఏమంటున్నాడు? రెక్కల కింద నన్ను దాచుము, మొత్తం కవర్ చేయదేవా, నన్ను మొత్తం హత్తుకోదేవా. అది దాని మీనింగ్. ఎందుకన్నాడు ఆ మాట? చూద్దాం. కీర్తన 17:13 చూడండి. అది చూస్తున్నాడు. ఎన్ని నా ప్రాబ్లమ్స్ దేవా. ఏమన్నాడు? యెహోవా లెమ్ము, వాణ్ణి ఎదుర్కో, వాణ్ణి పడగొట్టు. ఏమన్నాడు? దేవా లేదేవా, లేచి నన్ను వాళ్ళని ఎదుర్కో, వాడిని పడగొట్టమంటున్నాడు. మనం ఏం చేస్తాం? అసలు మనిషిగా మనం ఏం చేస్తాం? దేవుడు సమకి ఇచ్చే బదులు మనమే కొడతాం.
దావీదు మహారాజు ఎంత గొప్పవాడు, అతనికి ఎంత సైన్యం ఉంది, ఎంత 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 సైన్యం ఉంది. అతనే ఉన్నాడు, దేవా లేదేవా వాళ్ళు పడకూడదు అంటున్నాడు. నువ్వు అలా అనగలవా? నువ్వు ఆయన నీడలో ఉంటే నీకు ఆ మాట వస్తుంది. నువ్వు ఆయన నీడలో లేవు అనుకో, నీకేమొస్తుంది? దేవుడి మాట రాదు నీకు. నువ్వే పడగొడతావు, నువ్వే కొడతావు, నువ్వే చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని చేస్తున్నావు, ఆ పనిలో నీకు ఒక ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, ఆ జాబ్లో ప్రాబ్లం వచ్చింది. మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసి అప్పుడు ఒక మాట ఏమని, యెహోవా లేదేవా నేను చేస్తున్న ఏరియాలో నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అని అనాలి. అది పద్ధతి. మనం ఏం చేస్తాం? దేవుడికి అప్పగించుకుని మనం ఏం చేస్తాం? మనమే ఆ పద్ధతి తీరుస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ రైట్ వే. అది దేవుని బిడ్డకు సరైనది కాదు. ఆ దేవుని బిడ్డ అంటే ఏంది? నువ్వు దేవుడి బిడ్డ లోపడాలా. నువ్వు దేవుని నీళ్ళ అని చెప్పుకుంటూ దేవుని లోపట్ల నువ్వు. అందరూ అంటున్నారు, నేను దేవుని నీళ్ళలో ఉన్నాను, దేవుని నీళ్ళలో ఎంతవరకు ఉన్నావు మాట మంచిదే, కానీ క్రియలే ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దేవుని అడుగుతున్నావా అని అంటుంది. అదే యెహోవా లెమ్ము, వాడిని ఎదుర్కొని వాడిని పడగొట్టుము. తర్వాత దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గము చేత దుష్టులు ఎలాంటి వాళ్ళు? దుష్టులు ఎలా ఉంటే వాళ్ళు? దుష్టులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? బైబిల్లో మాట ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిల్వక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండగా ఏం ధ్యానించాలి? దేవుని వాక్యం. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తావో అప్పుడు నీ హృదయంలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. వాక్యం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? దేవునికి అప్పించుకుంటావు. అది దేవుని నీడంటే. ఆ దుష్టులు అలా ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దుష్టులు ఉంటారు, నీ చుట్టూ దుష్టులు ఉంటారు. కానీ నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. అక్కడదే అంటాను, ఏమని? దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. ఇవన్నీ అతని ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు అసలు దావీదు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అసలు దేవుడితో దావీదు ఎలా ఉన్నాడు చూద్దాం ఒకసారి. కీర్తనలు 17:3. అది అది దావీదు యొక్క క్యారెక్టర్, అది దావీదు యొక్క పవర్, అతని పవర్. ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు రాత్రి వేళ నువ్వు దర్శించి, రాత్రి వేళ కూడా అతను పడుకున్నప్పుడు నా హృదయము పరిశీలించిదివి, నన్ను పరిశోధించి నువ్వు ఏ దుర ఆలోచన నాకు అని చెబుతున్నాడు దేవుడు. ఎవరిని చూసి? దావీదు మహారాజు. అందుకు దావీదు చాలా ఇష్టమైనవాడు దేవుడికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నాం అనుకోండి, ప్రశాంతంగా తిన్నాము, మంచి బిర్యానీ తిన్నాము, పడుకున్నాం, మనం ఏం చేస్తాం? ఫ్రెష్గా ఆలోచిస్తాం, రేపు ఏం చేయాలి, రేపు ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా ఉండాలి, ఇదన్నీ రేపు వాడిని ఎలా కొట్టాలి ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఆలోచించిన క్రమంలో అనుకుంటావు దేవుడు మనం చూడలేదని. దేవుడు ఏంది? ప్రతి దగ్గర చూస్తాడు. అది ఏ టైము? దావీదు మహారాజు నిద్రించే టైం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? అతని యొక్క హృదయ ఆలోచన, మాట కాదు, హృదయం లోపల ఉన్న ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ హృదయంలో ఏ ఆలోచన ఉందో నాకు తెలియదు, మీ అమ్మ నాన్న తెలియదు, ఎవరు తెలియదు, కానీ దేవుడు తెలుసు. నువ్వు ఏ హృదయంతో ఇక్కడ కూర్చున్నావో, ఏ బాధ ఇక్కడ వచ్చి కూర్చున్నావు, నువ్వు ఏ వేదంతో ఇక్కడ వచ్చి కూర్చున్నావో, ఎలాంటితో వచ్చి కూర్చున్నా సరే నీ హృదయం ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ నువ్వేం చేయాలి? ఆయన కవిగుల్లో చెక్కాల, ఆయన నీడలో నువ్వు ఒదుగుండాల. అలా లేకుండా నువ్వు ఎన్ని చేసినా అన్ని వేస్ట్. దావీదు మహారాజు అతని నీడలో ఉన్నాడు, అతని గురించి అన్ని పరిశీలించాడు. అతను పడుకున్న అక్కడ చూసినప్పుడు మళ్ళీ చదవమ్మా 17:3. అది దురాలోచన లేదంట, నోటి మాట కూడా ఏమీ లేదంట. ఆలోచన వేరు, దురాలోచన వేరు. ఆలోచన అంటే ఏంది? మంచిది. దురాలోచన అంటే చెడ్డది. అది మీకు తెలుసు కదా, చెప్పాలా? అందరూ తెలుసు దురాలోచన గురించి. దేవుడు ప్రతి ఉదయం మనం ఆలోచిస్తున్నాడు. నీది ఆలోచన ఏ ఆలోచన? దురాలోచన, మంచి ఆలోచన. నీ నోరు ఎలా మాట్లాడుతుంది? నీ నోరు బూతులు మాట్లాడుతుందా? నీ నోరు నుంచి దేవుని మాటలు మాట్లాడుతున్నావా? నీ నోరు నుంచి దేవునికి అంగీకారం లేని మాటలు మాట్లాడుతున్నావు? ఆలోచించు. దేవుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడమ్మా. అనుకుంటావు ఇది చూడలేండి, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. నీ హృదయ ఆలోచన అబ్జర్వ్ చేస్తారు, నీ నోరుని అబ్జర్వ్ చేస్తాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు.
నువ్వు అలా ఉండి అప్పుడు నువ్వు అడిగితే దేవుడు నిన్ను తన నీడలో కప్పుకుంటాడు. అలా ఏమీ లేకుండా దేవుడు నిన్ను కాపాడతాడా? కాపాడ్డాము. మనం వచ్చాం ఈ ఆదివారం చర్చికి ఎందుకు వచ్చాం? దేవుని ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధిస్తాం? ఆత్మతోను సత్యంతోను. సో వస్తున్న క్రమంలో దేవుడిని చూడకుండా ఉంటాడా? చూస్తాడు. ఈ సహోదరి చర్చికి వస్తుంది, ఈ హృదయ ఆలోచన ఎలా ఉంది? ఆనందంగా వచ్చి దీనిని ఆరాధిస్తుందా? ఏదో ముక్కుసూటికి వచ్చి కూర్చుని దేవుని ఆరాధిస్తుందా? లేదా ఏమైనా నేర్చుకోవాలని చర్చికి వచ్చిందా? ఏదో ఏదో ఆకదాయికి వచ్చిందా? ప్రతిదీ దేవుడు ఆలోచిస్తాడమ్మా. అందుకని మన ఎవరి నీడలో ఉండాలి? దేవుని నీడలో ఉండాలి. దేవుని నీడలో ఉంటే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అది శత్రువులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది దావీదు మహారాజు చెబుతుంది. ఆ నీడలో ఉన్న క్రమంలో ఆయన ఎలా ఉంటేవాడు? చాలా పర్ఫెక్ట్ మనిషి. నోటి ద్వారా తప్పు చేయలేదు, హృదయం తప్పు చేయలేదు. అది దావీదు యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో నువ్వు కూడా అలాగుంటే అది కూడా నీ రెక్కల కింద దాస్తాడు. ఇంకొక చెప్పు, నేను ముందు ట్రై చేస్తాను. దావీదు రాసిన కీర్తనలు 91:4. చాలమ్మా, ఇది మొత్తం చదివితే 91 చదువమ్మా. మహోన్నతమైన చోట నివసించేవాడే చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు. సో ఆ మాట మీరు అనొచ్చు. ఏమన్నా అనొచ్చు? చూడండి, అక్కడ ఏమన్నాడు? ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మీరు ఆ మాట అనగలరా? ఆ మాట మీరు అనగలరా? దావీదు మహారాజు అన్న మాట మనం అనగలమా? ఆయనే నా ఆశ్రయము. ఆయనే నా ఆశ్రయం అంటే ఏంది? ఆశ్రయం అంటే ఏంది? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు నా ఇంట్లో ఉన్నా అంటే వాడికి ఆశ్రయం ఇచ్చి దాని మీనింగ్ ఏంది? వాడికి కావాల్సిన అన్నీ ఇస్తా. వాడు డబ్బులు ఇస్తాను, వాడు చదువుకుంటే బుక్స్ ఇస్తాను, వాడికి హెల్త్ అన్నీ చూసుకుంటా. అది ఆశ్రయం అంటే. ఒక కొడుకు తండ్రి దగ్గర ఆశ్రయం పొందినప్పుడు వాడికి అన్నీ ఇస్తాడు. అలాగే దావీదు మహారాజు చూస్తున్నాడు, నా ఆశ్రయం ఎవరు? యెహోవా దేవుడు. ఎందుకని? ఆయన అనుభవించాడు, ఆయన ఎక్సెప్ట్ చేశాడు. అట్లా మనం చేసినప్పుడు తర్వాత మళ్ళీ ఏమన్నాడు? నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అలా మనం చెబుతున్నావా బయటికి వెళ్ళి ఎప్పుడన్నా? లేదా నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావా? ఇవన్నీ చెప్పుకుంటే దేవుడు చేసే క్యారెక్టర్స్ మొత్తం 4 ఉన్నాయి. ఏమని? ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను కప్పును, ఆయన నిన్ను ఆశ్రయం. చూద్దాం ఒకసారి మొత్తం 3 వచనం ఉన్నాయి. ఏమున్నాయి? వేటకాని ఉరువుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశకమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు, ఆయన నీ రెక్కలను నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నిన్ను ఆశ్రయం. ఇవన్నీ వస్తాయి ఎప్పుడు? నువ్వు దేవుని నమ్ముకొని ఆయన నువ్వు అసలు కానీ చెప్పు. మనం ఏం చేస్తాడు? ఆయన ఫస్ట్ నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించడం అంటే ఏంది? విడిపించడం అంటే ఏంది? విడిపించడం అంటే ఏంది? అది ఏ బంధకమైనా కావచ్చు, అది పాపమైన బంధకం కావచ్చు, అది ఏ బంధకం, ప్రతిదీ నిన్ను విడిపిస్తాడు. తర్వాత విడిపించిన తర్వాత దేవుడు వదిలేస్తాడా? ఏం చేస్తాడు? నిన్ను రక్షిస్తాడు. అది ఏదని ఏముంది? నాశనం తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. తెగులు అంటే ఇన్ ద సెన్స్ మీకు ఏదైనా కావచ్చు, మీ హెల్త్ ప్రాబ్లం కావచ్చు, మీ ఆరోగ్య స్థితుల పడి కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు, ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాడు? కప్పుతాడు. రక్షించి మనం ఏం చేస్తాం? మమ్మల్ని ఒక షీల్డ్లా కప్పుతాడు. ఇంటికి పైన కప్పులేదు, ఇల్లు ఇద్దా అవ్వదు. అలాగే దేవుడు నేను కప్పపోతే నీ బతికి ఎలా ఉంటుంది? అట్లాగే ఉంటుంది. దేవుడు నేను కప్పుతాడు ఒక షీల్డ్ వేసి. తర్వాత ఏం చేస్తాడు? నీకు ఆశ్రయం. నువ్వు ఎండలో ఉన్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చో మంచిది తాగితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు? నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు చర్చికి వచ్చి కూర్చో ప్రార్థన చేసి అంత ఆశ్రయం అది కావాలి మనకి. అదే దేవుడు, అది నీడంటే. ఎప్పుడు? దావీదు మహారాజులాగా నువ్వు ఉన్నప్పుడు. అయినా మనం ఉండలేం, కానీ ట్రై చేద్దాం. విశ్వాసం అనేది డైలీ ప్రాసెస్ అమ్మా. రోజు చేయాలి విశ్వాసం అనేది. ఒకరోజు మనం స్నానం చేయకపోతే మన శరీరం ఎలా కుళ్ళు వస్తుంది, ఎలా స్మెల్ వస్తుంది, దానికి మనం ఏం చేస్తాం? సోపు వాడతాం. అలాగే నువ్వు పాపంలో ఉన్నప్పుడు, పాపలోకంలో బతుకుతున్నప్పుడు, పాప నేను అంటుకున్నప్పుడు వాక్యమైన ఉదక స్నానం చేయాలి. ప్రతిరోజు చేయాలి ఉదక స్నానం. అది ప్రార్థన ద్వారా కావచ్చు,
పాటల ద్వారా కావచ్చు, ఎలాంటి చేయాలి నువ్వు రోజు చేయాలి. అప్పుడు నువ్వు దేవుడు నిన్ను కాపాడతాడు. ఈ 4 క్యారెక్టర్స్ మనం ఉండే దావీదు మరలో ఉన్న క్వాలిటీస్ మనం కూడా ఎలా ఉండి, ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కప్పును, నీకు ఆశ్రయం. ఎప్పుడు దావీదు మరలాగా మనము ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా కోట అన్నప్పుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు ట్రై చేస్తాను. ఒక హాస్పిటల్కి వెళ్ళారు, మీ హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్కి ఒక మాట చెప్పారు. డాక్టర్ చెప్పిన మాట మీరు వింటారా? మీ చెప్పిన మాట డాక్టర్ వింటాడా? ఎందుకని? ఆయనకు అన్నీ తెలుసు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంది? నేను రోగిని, ఆయన వైద్యుడు. ఇంకోటి ఏంది? వైద్యుడు చెప్పిన మాటే మనం వినాలి. రోగి చెప్పిన మాట డాక్టర్ వింటారా? అదేంది? అట్లా వింటే ఏమంటారు దాన్ని? వాడు పిచ్చి డాక్టర్ అంటారు. సో అలాగే మన పాపులం, మనం ఎవరు మాట వినాలి? దేవుడి మాట. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన మాట మనం వినాలి. మన మాట దేవుడు వింటాడా? వింటాడు. ఎప్పుడు వింటాడు? నువ్వు విరిగి నలిగిన హృదయంతో అడిగితే దేవుడు ఇస్తాడు. మనం అలా ఉంటున్నామా? ఆ నీడలో ఉంటున్నాం. రోజు చర్చికి వస్తున్నాం. ఎందుకంటే మనం ఇలా ఈరోజు జీవిస్తున్నాం అంటే కేవలం అతని కృపే. ఒక రోజు మనం ముందుకెళ్ళే ఉంటే అది దేవుని కృపే. ఒక నెల అయిపోతుందంటే దేవుని కృపే. ఒక నెల అయిపోతుంటే దాని దేవుని నీడలో మనం ఉన్నట్టే. అందరూ హ్యాపీగా ఉన్న దానికి కారణం ఒక నీడే. అది దేవుని ఒక కృపే. అది నీడే మంచిదే. దేవుని కృపలో ఉన్నా మంచిదే. కానీ దేవుని మనం ఆనందిస్తున్నామా? యాక్సెప్ట్ చేస్తున్నావు దేవుడు? నువ్వు అనగలవా? రోజు చర్చికి వస్తున్నావు మంచిదే. నువ్వు ఎంతమందికి దేవుడు సువార్త చెప్పావు? నీ యొక్క కుటుంబానికి నువ్వే చెప్పుకున్నావా? కనీసం నీ బిడ్డలకన్నా చెప్పుకున్నావా? అది ఆలోచిద్దాం. దేవుని నీటిలో ఉండటం ఎంత మంచిదో సువార్త చెప్పడం అంతే మంచిదమ్మా. ఒక ముందు ట్రై చేద్దాం. కీర్తనలు 36:7. కీర్తనలు 36 అధ్యాయము 7 వచ్చి, దేవా చాలు. సో నేను చదువుతాను. 36:7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. అది దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. కృప అంటే ఏంది? ఒక అమ్మాయి పేరు కృప అంటే. కృప అంటే ఏంది? దేవుని కృప లేకపోతే మనం చచ్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న తప్పు చేసి దేవుని మనం అడిగితే దేవుడు మనకేమిస్తాడు? కృప ఇస్తాడు. కృప లేకుండా దేవుడు, కృప లేదనుకో మనం ఇంకా అందరూ చచ్చిపోయినట్టే. అందుకే దినదినము దేవుని కృప వర్ధిల్ల చేస్తున్నాడు. నువ్వు ఇలా బతుకుతున్నావంటే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చేసి బతుకుతున్నావు కేవలం దేవుని యొక్క కృపే. ఆ కృప నీలో ఉంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ కృప చాలా అమూల్యమైనది కాబట్టి దాని కింద మనం ఏమంటున్నాం? ఆశ్రయం ఉన్నాం. సమర్థ చదవమ్మా. నరులు నీ రెక్కల నీడలో. అది నరులు అంటే ఎవరు? అందరా? నరులు అంటే అందరమా? కాదా? అందరూ కాదు, కొందరే. ఎందుకంటే ఇక్కడ మనకు మాట దేవా అంటే ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు కృప ఎంతో అమూల్యమైనది. ఆ దేవుని కృప అనుభవించిన వాళ్ళు సో ఆయన రెక్కల కింద ఉంటారు. ఎవరు అనుభవించేది? ఆయన కృపను ఎవరు అనుభవించేది? ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే పాపక్షమాన్ని మీద ఒప్పుకొని బాప్టిజం తీసుకొని ప్రతిరోజు చర్చికి వస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమ తప్పులు ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రతిరోజు దేవుడితో నడుస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని రెక్కల నీడలో ఉంటారు. నువ్వు నేను కాదమ్మా. మన చర్చిలో అందరం కాదు, అందరూ ఉండొచ్చు, అందరూ ఉండకపోవచ్చు. ఎవరైతే ఈ క్వాలిటీస్ ఉంటాయో, ఎవరైతే పాపక్షమాపణ రక్షణ తీసుకుంటారో, ఎవరైతే దేవుని ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారో, ప్రతిరోజు దేవుని ప్రార్థన వింటారో, దేవుడితో ఎవరైతే ఎక్కువసేపు మాట్లాడిన సెన్స్ అంటే ప్రార్థన, వీళ్ళు ఎవరు ఉంటారు? దేవుని రెక్కల నీడలో ఉంటారు. ఇవి కాకుండా ఉన్నామంటే అది బ్రహ్మపరచు ఆత్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఎండమావులు తెలుసు కదా? ఎండలో దూరం చూసి మనకేం కనపడతాయి? వాటర్ కనపడతా ఉంటాయి. అది వాటరా? మనం కూడా అంతే. మనం అనుకుంటాం రోజు చర్చికి వస్తున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం అంటే అది ఎదుగుతా నువ్వు అనుకుంటావు. కానీ క్రియలే నువ్వు రోజు చర్చికి రావచ్చు, రోజు కూర్చి పాటలు పాడవచ్చు, రోజు దేవుని వాక్యం ఉండవచ్చు, కానీ క్రియలే. చర్చిలో నువ్వు మంచిగా ఉంటావు,
కానీ ఇంటికి వెళ్తే నీ క్రియలు ఎక్కడ ఉన్నాయి? నీ బిడ్డలతో నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ భర్తతో నీ క్రియలు ఎలా ఉండి? నీ భార్యతో నీ క్రియలు ఎలా ఉండి? చుట్టుపక్కల క్రియలు ఎలా? అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ క్రియలు బాగుంటాయో అప్పుడు నువ్వు దేవుని నీడలో దేవుని మీద చేస్తాడు. అప్పుడు దాకా నీ ఎలా ఉంటుంది? అటు అటు ఇటు తిరుగుతూ ఉంటావు. వీళ్ళందరూ ఎవరు? దేవుని రెక్కల కింద నీడల కింద ఉన్నవాళ్ళు. ఇంకోటి చెప్పి నేను ముందుకు ట్రై చేస్తాను. రూతు 2:12 అమ్మ. రూతు 2:12 అమ్మ. యెహోవా ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఇది తెలుసు మీకు. ఇది ఎవరు? ఇది రూత్ అంటే ఎవరమ్మా? రూత్ అంటే ఎవరు? అసలు రూత్ అంటే ఎవరు? నయమి యొక్క కోడలు. పెద్ద కోడల చిన్న కోడల? చిన్న కోడలు. పెద్ద కోడల పేరు ఏం పేరు? ఓర్ప. సో మన చర్చిలో కూడా ఇలాంటి క్యారెక్టరిస్టిక్ ఉన్న ఇద్దరు ఉంటారు. ఓర్పలాగా ఉన్న వాళ్ళు ఉంటారు, రూతులాగా ఉన్నారు. ఓర్ప ఏం చేసింది? తమ స్వదేశం ఎందుకు వెళ్ళిపోయింది? బాధలు వచ్చింది కదా. బాధలు సెన్స్ వాళ్ళ భర్త చనిపోయి కష్టాలు వచ్చినాయి. సో మన చర్చిలో మనం కూడా ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? ఓర్పలాగా వెళ్ళిపోతున్నాం. రూతు ఏం చేసింది? ఆగి ఏమన్నా నయమితి ఏముంటుంది? నీ జనమే అది అనాలి మనం. మీరు ఎలా ఉన్నారు? ఓర్పలాగా వెళ్ళిపోతున్నారా? రూతులాగా దేవుని నీడలో మీరు ఉన్నారా? ఎప్పుడైతే రూతు ఎలా ఉందో అప్పుడు ఏమన్నాడు? యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆ మాట మనం అనాలి. రూతుకు ఏమన్నాడు అప్పుడు దేవుడు? దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఓర్ప వెళ్ళిపోయింది, లోకంలో బతుకుతుంది. ఈ బాధలు చూసి భరించలేక వెళ్ళిపోయింది. ఆ నచ్చిన బతుకుతుంది. సో ఆమె గురించి అవసరం లేదు. కానీ రూతు ఏం చేసింది? స్టే అయిపోయి ఎట్లా వచ్చింది? యెహోవా రెక్కల కింద ఉండాలని వచ్చింది. ఎందుకు యెహోవా రెక్కల కింద? ఆమె ఎందుకుందా? ఎందుకుందమ్మా యెహోవా రెక్కల కింద? ఎందుకుంది? ఎందుకుంది? ఆ పరిస్థితి ఏంది? భర్త చనిపోయాడు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆమె కూడా చాలా కుర్రపిల్ల, అంటే యంగ్ ఏజ్. ఎట్లా ఉంటుంది? లోకస్తులు ఎలా ఉంటారు? చాలా గలిబిలిగా ఉంటారు. అందుకని అన్నమాట అన్నాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా. అది ఇంపార్టెంట్. యెహోవా రక్షణ ఎలా ఉన్నామ్మా? సురక్షితంగా ఉన్నావు. నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా. నువ్వు ఎలాంటి బయట నుంచి ఎలాంటి నీకు డిస్టర్బెన్స్ రాదు. ఎందుకు? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? యెహోవా రెక్కల కింద ఉన్నావు. ఆయన రెక్కల కింద నువ్వు ఉంటున్నావు. ఆ తర్వాత ఏమన్నాడు? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆ మాట అసలు ఎంత కష్టమైన మాట. ఆ పరిస్థితుల్లో ఓర్ప రూతు యొక్క భర్త చనిపోయారు. ఇంత బాధపడుతున్న క్రమంలో బహుమానం అంటే ఎవరిని ఏమంటారు? ఎవరైనా ఉభయ అవుతారా? చాలా చాలా అంటారు. కానీ రూతు ఏముంది? ఓకే దేవా నువ్వు అన్నట్టే. ఎందుకని? ఆమె ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది. రెక్కల కిందకి వచ్చి దాని మీనింగ్ ఏంది? సురక్షితంగా ఉన్నట్టు. సో మీరు కూడా, మీ చర్చిలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొక్క నీడకు వస్తే అప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా సురక్షితంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం? దేవుని రెక్కల కింద ఉంటే ఎంత మంచిదో చూద్దాం. కొంతమంది ఉంటారు దేవుని రెక్కల కింద ఉంటారు కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి డిస్కస్ చేసి ముందుకు ట్రై చేద్దాం. దానియేలు 4:30. దానియేలు గ్రంథము 4:30. చాలా అమ్మా. మీకు తెలుసా అండి? ఇది ఏం తెలుసా మీకు? ఎవరు? దానియేలు గ్రంథము ఎవరెవరు ఉంటారు? దానియేలు గ్రంథంలో దానియేలు, షడ్రకు, మిషకు, ఇంకెవరు ఉంటారు? రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు రాజు. అసలు రాజులు అసలు ఒక మనిషి రాజు చేసేది ఎవరు? ఇక్కడ ప్రజలు. అక్కడ పాత మందులు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. దేవుడు లేకుండా ఎవరైనా సరే రాజు కాలేరు. అతను రాజు చేసింది ఎవరు? దేవుడు. కానీ చివరిలో ఆయన ఏమన్నా చెప్పు చదవమ్మా. మహావిశాల పట్టణము చూడమ్మా, చూడమ్మా, నా బలాధికారి. ఇది మొత్తం కట్టింది ఎవరు? నేను కట్టా. తర్వాత అమ్మా
ఇదంతా నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించు కదా. ఇక్కడ మాటలు ఏముంది, దాంట్లో గర్వం వచ్చేసింది. ఆయన ఎవరు? రాజు చేసింది ఎవరు? దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? అంతా నేను నేను. అప్పుడు దాకా ఆ రాజు దేవుని నీడలో ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఇక్కడ వచ్చినాక ఏమైంది? నేను 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 గర్వం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది చూడమ్మా. అమ్మా ఉమ్, 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 ఉమ్. అమ్మా 32 చదవమ్మా. నీవు అడవి జంతువులు 32 అమ్మా. అది చూడమ్మా. ఆ రాజు, నెబుకద్నెజర్ రాజు దేవుని నీడలో ఉన్నప్పుడు ఆ రాజు చాలా అభివృద్ధి అయింది. ఎప్పుడైతే ఆయనకి గర్వం వచ్చేసిందో, నా నేను అన్నప్పుడు అతనికి ఏమైంది? ఏం చేశాడు దేవుడు? అతన్ని ఏం చేపించాడమ్మా? గడ్డి మోపించాడు. ఇక్కడేమో రాజు, ఇక్కడ ఏం చేశాడు? గడ్డి మోచాడు. ఎందుకని? ఆ నీడలో ఉన్నప్పుడు హ్యాపీగా రాజ్యం మంచి అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఆ నీడలో లేకుండా గర్వం వచ్చిందో ఆయనకేమొచ్చింది? గడ్డి మోపి. అంతకని హీనం ఇంకా లేదు. అంటే ఏంది? ఆయన ఎవరు? ఒక జంతువు. సో మీరు కూడా కొన్నిసార్లు దేవుని నీడలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. సడన్గా ఒకసారి దేవుని మీద గర్వం వస్తుంది. నాకేమి, నా ధనము, నా డబ్బు, నా బంధుత్వము, నా 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 అని మాట వచ్చినప్పుడు కంపల్సరిగా నువ్వు ఎలా వెళ్ళిపోతావు? నువ్వు కూడా ఏమొస్తావు? గడ్డి మోస్తావు. అంత రాజునే దేవుడు గడ్డి మేపిస్తే నువ్వు నేను ఎంత? మనలో ఏం రాకూడదు? నా నేను, నా బంధుత్వము, నేను నా నా గర్వం ఉండకూడదమ్మ. ఎప్పుడైతే ఆ రాజు నేను కట్టించిన నా రాజు అని అన్నాడు, ఎమ్మనే దేవుడి నుంచి పాకం చూసి ఏం చేసి ఎమ్మనే గడ్డి పంపించాడు. సో మనం కూడా మన జీవితంలో దేవుడు చాలా మనకి ఇస్తూ ఉంటాడు, నీడలు ఇస్తూ ఉంటాడు. కానీ మనం అది అనుభవిస్తూ ఉంటాం. అనుభవించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోతాం. అప్పుడేం దేవుడు ఏం చేస్తాడు? ఎమ్మని ఏం చేస్తాడు? పాతల్లోకి పడేస్తాడు. ఇంకా నరకేం వాడికి. సో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని నీడలో ఉంటూ, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనుభవిస్తూ, దేవుని కృప నువ్వు అనుభవిస్తూ, కానీ ఒక సందర్భంలో నీకు నాన్న మాట రాకూడదు. నాకేమి, నేనేమి, నేను గొప్ప అని రాకూడదు. దేవుడి సన్నిధిలో మనం ఎవరు? గొర్రెలము. గొర్రె ఎప్పుడైనా ఇట్లా అనిద్దా? పైకి తలెత్తిద్దా? అనిద్దా? గొర్రె చాలా సౌమ్యంగా ఉంటుంది. కాపరి చెప్పిన మాట వింటది. కాపరి ఏం చెప్పాడు అది మాట మనం వినాల్సింది అంతే. అందుకే దేవుడు గొర్రెలు పిలిచింది. అందుకే ఒక గొర్రె తప్పు చేస్తే అన్ని గొర్రెలు కూడా తప్పు చేస్తాయి కదా. కానీ తప్పు చేయకుండా ఏం చేస్తాడు? గొర్రెల కాపరి ఏం చేస్తాడు? కర్రతో కొడతాడు. దేవుడు కూడా వాక్యంతో మేము కొట్టవచ్చు తప్పు చేయకుండా. ఆలోచిద్దాం ఒకసారి. నేను రాజులాగా గర్వం పొరలు వచ్చి మనం ఉంటే దేవుడు మన చేత గడ్డి పంపిస్తాడు. అయితే గడ్డి పంపించవచ్చు. కొంతమంది పిచ్చులు చేయొచ్చు, కొంతమంది దేశ దిమ్మరలు తిరగవచ్చు, కొంతమంది దేం పట్టి తిరగవచ్చు. ఎప్పుడు? ఆయన నీడలో మనం లేనప్పుడు. ఆ నీడలో లేడం అనుకుంటున్నాం, కానీ దేవుడు అడుగుతున్నాడు రాండి రాండి అని. కానీ మనం ఏం చేస్తాం? నెడతాం దేవుని. ఒక చిన్న ముందు ట్రై చేస్తాను. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన పత్రిక, మత్తయి రాసిన సువార్త 23 అధ్యాయము 23:37 అమ్మ. అది ఈ మాట ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు చదువుతున్నారు. ఏమన్నాడు? యెరూషలేమా యెరూషలేమా అంటే మనమే. ప్రవక్తలు చంపొచ్చు, నీ యొద్దకు పంపండి వారిని రాళ్ళతో కొడుతున్నారు. ఎంతమంది అయితే మీ దగ్గరికి సేవ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ మీరు చంపేశారు. ఎంతమంది అయితే మీ దగ్గరికి చెప్పడానికి వచ్చారో అందరూ చంపేస్తారు. మీరు రాళ్ళతో కొట్టి చంపుటకు ఇన్ని చేస్తున్నారు. కానీ ఆయన ఉన్నాడు, కోడి తన పిల్లలు ఎలా కాపాడుతుందో నేను మిమ్మల్ని అలా కాపాడాలని ఇష్టపడుతున్నా. కానీ మీరు ఇష్టపడుతున్నా, కానీ మీరేం చేస్తున్నారు? నా మాట ఏం చేస్తున్నారు? వింటున్నారా? అది మనం చేస్తున్న పని. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓ నరేషు రా నా దగ్గర అంటే పో చాలేపో అంటున్నాను నేను. నరేషు రా అంటే నేను ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇది ఒక్కసారి అంటున్నా, ఇది ఒక్కసారి పాప అనొచ్చాము. దేవుడు అడుగుతున్నాడు, కోడి తమ పిల్ల ఎలా అయితే దాచుకుంటుందో నేను అలా దాచుకుంటా మిమ్మల్ని, మీరు రాండి. చాలా ఎంత వినయంగా అడుగుతున్నాడు. కానీ మనం ఏమంటున్నాం? కానీ చేసుకుంటాం అనుకుంటుంది, కానీ మీరు వల్లకపోతారు.
మీరు మాట వినకపోతే ఇంకా మిమ్మల్ని నేనేం చేయాలి? ఎన్నిసార్లు గర్జించినా మీరు మారరు. ఇంకేం చేయాలి మిమ్మల్ని? కోడి తమ పిల్ల ఎలా రాస్తుందో అలా నేను దాచుకుని అనుకున్నా మిమ్మల్ని, కానీ మీరు మారరే అన్నాడు దేవుడు. మనం మారితే కోడి ఎలా అయితే తమ పిల్లలు రాచు అలా మన దేవుడు మన కాస్తాడు. అలా కాయాలంటే మనం ఏం చేయాలి? ముందు దేవుడి సన్నిధిలో మనం వెళ్ళాలి. ఇంకో చెప్పినట్టు ముందు ట్రై చేస్తాను. హోషేయ గ్రంథము 13:5. హోషేయ అమ్మా చాలమ్మా చాలు. ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈ ప్లేస్లో మనందరం ఉన్నాం. ఏ ప్లేస్లో? 13:5లో మనందరం ఉన్నాం. ఒకసారి అందరూ ఏనండి. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే. మహా ఎండ అంటే ఎండాకాలమా? మహా ఎండ అంటే ఏంది? మహా ఎండ అంటే ఏంది? ఎన్ని శ్రమలు కావచ్చు, ఎన్ని బాధలు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు కావచ్చు, అన్నిటినీ చేసిన అన్నిటి నుంచి కాపాడండి ఎవరు? అన్ని నుంచి కాపాడింది ఎవరు? యెహోవా. అది ఒకసారి చదువు, మళ్ళీ ఒకసారి అమ్మా. అది నీకు ఆరోగ్యం బాగలేకపోతే నీకు ఆరోగ్యం ఇచ్చింది నేనే. నీ కుటుంబంలో మ్యారేజ్ కాకపోతే నువ్వు ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో పెళ్లి చేసింది నేనే. మీ కుటుంబాల్లో చదువుకోపోతే నువ్వు ప్రార్థన చేస్తే మీ పిల్ల చదివిచ్చింది నేనే. మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది బాధపడుతున్నప్పుడు మీకు ఆర్థికంగా నేను సమకూర్చింది నేనే. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ చూసారు సమకూర్చింది మాత్రం నేనే. అన్నీ చేసింది నేనే. కానీ అక్కడ ఏమన్నాడు? తర్వాత వారికి మేత దొరక్క వారు తిని తృప్తి పొంది నన్ను గర్వించారు. మేత అంటే ఏంది? బయట నుంచి ఏదైనా వాక్యం ఉండొచ్చు, బయట నుంచి మాటలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్. దేవుడు ఒక ఆదివారం ఆరాధన ఉంది, కంపల్సరీ చర్చికి వెళ్ళాలి. పక్కన చుట్టాలు వచ్చారు, పక్కన మీ ఫ్రెండ్స్ వచ్చారు, రే రారా ఈరోజు ఇందులో చర్చికి రారా, ఎంజాయ్ అంటాం. మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా తృప్తి పొంది హ్యాపీ ఎంజాయ్ చేస్తాం. అప్పుడు దాకా వాడిని కాపాడి మొత్తం మర్చిపోతాం. అదే చేసింది. ఎండలో నువ్వు ఎంత ప్రాబ్లం పడుతున్నా, నువ్వు ఎన్ని ఇబ్బంది పడుతున్నా సరే నిన్ను కాపాడింది ఎవరు? నేనే. కానీ నువ్వేం చేసావు? బాగా తృప్తి పొంది బాగా తిని ఏం చేసావు? నన్ను మర్చిపోయారు. ఇంకో చెబుతారు ఉన్నారు. ఎవరు? ఇస్రాయేల్ జనానికి తెలుసు కదమ్మా. వాళ్ళు ఏం చేశారు? 40 years వాళ్ళకి చెప్పులు అరగలేదు, వాళ్ళకి మన్నా, దేవదూల మన్నా ఇచ్చాడు, అన్ని కంఫర్ట్ ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని ఏం చేశారు? అది మనం కూడా అంతే. బాధలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నామో అప్పుడు మనం ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేస్తామా? చేస్తే మనం చేయకపోతే గర్వం వచ్చింది మనకి. అది రాకూడదు మనకి. దేవుడి నీళ్ళు ఉంటూ కూడా మనం గర్వపడుతున్నామా? అటు గర్వపడితే ఇంకా దేవుడు మనల్ని ఏం కాపాడతాడు? ఇంకోటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం, దేవుడి నీడలో ఉన్నాం, నీడలో ఉండి గర్వపడుతున్నాం. ఇంకో నీడ ఉంది. ఆ నీడ ఏ నీడ? సాతాను నీడ. సత్యండమ్మ. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 9:15 అమ్మ. న్యాయాధిపతులు 9:15 అమ్మ. చదవమ్మ. అది ఇదంతా మన ముందు చూస్తే చాలా ఉంటాయి. ఏంటంటే అంజూరపు చెట్లు ఉంటాయి, ద్రాక్ష తోట, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? అది మీరు తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోండి. ముండ్ల పొదలు మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోని అట్లా రండి. ఇక్కడ ముందు మనం డిస్కస్ చేద్దాం. ముండ్ల పొదలు అంటే ఏంది? ముండ్ల పొదలు అంటే ఏంది? అసలు ముండ్ల పొదల్లో చెట్టు బతికిద్దా? ఎందుకని బతకదు? అది ఫుల్ క్లోజ్ చేస్తుంది, అది అణిచి వేస్తుంది, దాని మొత్తం రానిది. అట్లాంటి ముండ పొదల్లో అక్కడ ఏముంటుంది? ముండ పొదలు మీరు నిజంగా నన్ను రాజుగా చీమించినట్లా రండి, నా నీడన ఆశ్రయించండి. అసలు ముండ్ల పొద అంటేనే చాలా జిగ్జాగ్ ఉంటుంది. అక్కడ నీడ ఉంటుందా? ఉంటుందా? అక్కడ నీడ ఉంటుంది. తర్వాత ఏమమ్మా?
ఆ, ఉమ్, 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 ఆ, అది ఈ ముండ్లపద అనేది ఒక సాతాను సింబల్. ముళ్ళపద అనేది ఒక సాతాను సింబల్. ఆయన ఏంటంటే మనం ఉంటే ఏం చేస్తాము? ఇప్పుడు వాళ్ళు మనం ఏం చేస్తాం? లేబాన్ లెబనాన్ లేబాను చెట్లు మనం ఏం చేస్తాం? కాల్చి వేస్తాం. అసలు లేబాన్ చెట్లు అసలు గుర్తింపు ఏంది బైబిల్లో చూద్దాం. అసలు లేబాన్ చెట్లు అంటే అమ్మ, దాన్ని దేవదారు చెట్లు అంటే అవి చాలా బలమైనవి, చాలా నీతిపరులు, చాలా వృద్ధి పొందిన వాళ్ళు, దేవ మహిమ ఇవన్నీ కలిగిన వాళ్ళని మన దేవుల్లో దేవదారు వృక్షంతో దేవుడు పోలుస్తూ ఉంటాడు. బైబిల్లో దేవదారు వృక్షాలని దేంతో పోలుస్తా అంటే ఒక మంచి భక్తుడితో పోలుస్తూ ఉంటాడు. దేవదారు చెట్లు దేంతో పోలుస్తాడంటే మంచి, ఎందుకంటే ఆ దేవ చెట్లు ఎలా ఉంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఒక్కో చెట్టు మినిమం ఒక 1000 సంవత్సరాల పైన బతుకుతుంది. ఆ చెట్టు ఒకసారి కొంచెం వెళ్ళంటారు. ఆ చెట్టు క్వాలిటీస్ చూద్దాం. ఆ చెట్టు 40 మీటర్స్ ఉంటుందంటండి. ఆ చెట్టు ఎంత ఉంటుందంట? 40 మీటర్ అంటే 12 అంతస్తులు అంత పొడుగు ఉంటుందంట. ఏ చెట్టు అది? దేవదారు చెట్టు. నెక్స్ట్, ఆ చెట్టు ఎక్కువ కాలం జీవిస్తుంది. ఎంతకాలం జీవిస్తుంది అంటే 1000 సంవత్సరాలు జీవిస్తుంది. నెక్స్ట్, ఆ చెట్టుతో అసలు కుళ్ళు పట్టదు. ఆ చెట్టు ఎలాంటి కుళ్ళు అంటే అంటారు, చీమల పట్ట ఏం పట్టవు, చెక్క ఏం లేకుంటుంది. ఇంకోటి ఏంటంటే నోవా కాలం వాడిన చెక్క కూడా ఈ చెక్కే, దేవదారు చెక్క. అంత వాల్యూ, చెక్క వాల్యూ. అందుకే ఈ చెట్టు గురించి దేవుడు పోలుస్తూ ఉంటాడు. ఒక భక్తుడేవాడు దేవదారు చేతులతో పోలుస్తూ ఉంటాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ముండ్ల పొదలు కలిసిరని మనం ఎవరు కలుద్దాం? ఎవరు కాల్చేద్దాం? దేవదారు చెట్లు కాల్చేద్దాం. అంటే ఏంది? ఒక సాతర కలిగిన వాడు ఎవరు పాడు చేస్తున్నాడు? ఒక మంచి భక్తిని పాడు చేస్తున్నాడు. వాడు ఎవరి నీడలో ఉన్నాడు? సాతాను నీడలో ఉన్నాడు. గుర్తుపెట్టినమ్మా, ముళ్ళ పొదలు అంటే సాతాను. ఆ నీడలో మనం ఉంటే మనం చేస్తాం? మంచివాడిని మనం చేస్తాం, కాల్ చేస్తాం. ఇవి 3 మన ఇంపార్టెంట్. ఫస్ట్, మనం ఎవరి నీడలో ఉండాలి? దేవుని ఉండాలి. సెకండ్ ఏంది? ఆ నీడలో ఉంటూ కూడా ఆయన మనం మర్చిపోతున్నాం. మూడోది ఏంది? మనం ఎవరి నీడలో ఉంటాం? కొన్నిసార్లు సాతాను నీడలో ఉంటున్నాం. అంటే ఏంది? ముండ్ల పొదల నీడలో ఉంటున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. ఈ 3 నీడలో మనం ఏ నీడలో మనం ఉన్నాం ఆలోచిద్దాం. సో ఎప్పుడు మనం ఏం చెప్పాలి? ఆపద తొలగి వరకు మన ఎవరి నీడలో ఉండాలి? అది నీకు ఏ ప్రాబ్లం కావచ్చు, నీకు ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, నువ్వు ఎవరి నీడలో ఉండాలి? ఎప్పుడు? దేవుని నీడలో ఉండాలి. దేవుని నీడలో లేకుండా ఇవన్నీ కలిగి ఉంటే నీకేమైంది? వ్యర్థం. ఒకసారి ఆలోచించండి మీరు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవా, నేను నీ నీడలో ఉన్నాను, నన్ను కరుణించు. దావీదు మహారాజు ఎలా అయితే ప్రార్థన చేశాడో, దావీదు మహారాజు ఎలా అయితే అడిగాడు దేవుణ్ణి, అలా నువ్వు అడగాలి. అలా కాకుండా దేవా, నాకు నీ నీడ వద్దు, నాకు ముండ్ల పొదల నీడ కావాలని మనం ఇష్టపడతామా? ముండ్ల పొదల నీడ అంటే ఏంది? సాతాను నీడ. సాతాను నీడ ఏం చేస్తుంది? మంచివారిని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అలా లేకుండా మీరు ఆలోచించి చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ ఘనమైన నామకు తండ్రి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడతండి. అవును తండ్రి, ఇరుకుల విశాలత మాకు ఇచ్చిన దేవుడు, అలాంటి విషయాలు ఇచ్చిన దేవుడు తండ్రి, మేము మీ నీడలో ఉండే విధంగా మమ్మల్ని దీవించిన బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మేము మీ వాక్యం మేము ధ్యానించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మేము ముండ పందులో ఉండే నీడలాగా ఉండకుండా తండ్రి, మంచి నీడ ఉండేది మేము దీవించి బలపరుచున్నాం తండ్రి. మా సంఘాన్ని మీరు అభివృద్ధి చేయడం వచ్చినాం తండ్రి. మా సంఘంలో ప్రతి ఒక్కరు తండ్రి కేవలం మీ యొక్క రెక్కల నీళ్ళు ఉండే విధంగా దీవించి బలపరుచున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ఎంతమంది తండ్రి ఓపికగా విన్నారు తండ్రి, ఓపికన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి బలపరుచున్నాం తండ్రి. అలాంటి విన్న వాక్యాన్ని తండ్రి సాతాను తీసుకెళ్లకుండా మీ కవిలో బంధించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె. మీ అందరికి వందనాలు.